అవును, ఆ తాళి నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? ఆ దేవుడే పంపించుంటాడు అంకల్. నీ వల్లే రాజ్ మా పెళ్లి జరిగింది. అవునండి, మీరు చేసిన మేలుకి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అంత పెద్ద మాటలొద్దు, కానీ నేను కోరుకునేది ఒకటే, మీ ఇద్దరి లోకం ఒకటి అవ్వాలి. మీ రిలీజ్ అయ్యే సినిమా పేరు కూడా ఇద్దరి లోకం ఒకటే కదండి? అవును, ఈ నెల 25th రిలీజ్. మర్చిపోలేని ప్రేమ గుండెలు ఉండిపోతుంది అంటారు. చూడండి, నిలిచిపోతుంది. ప్రామిస్. ఈ బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. బాయ్ ఒడివే. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్ అండి. వస్తాను అంకల్. మంచిది బాబు. మర్చిపోకండి, ఇద్దరి లోకం ఒకటే. డిసెంబర్ 25 విడుదల. థియేటర్లో కలుద్దాం. ఇక రిసెప్షన్ స్టార్ట్ చేద్దామా? గంగమ్మకు పెళ్ళైపోయినది. ఇక రాత్రికి ఎవరో ఒకరిని బాది పెద్ద ముడ్డెత్తాల్సిందే. గంగా, ఒలింపిక్స్ లో పథకం కొట్టినంత హ్యాపీగా ఉంది. మరి నీకు? సంతోషమే గాని అమ్మమ్మ రాలేదు, అదే బాధగా ఉండదు సిద్ధు. మన పెళ్లి తన కళ్ళతో చూసుకోవాలని ఆశపడినది, కానీ జరగలేదు. లేవలేకపోయి ఉంటారులే గంగా, నువ్వు బాధపడకు. పెళ్లి వీడియో చూపిద్దాంలే. ఇంకా అంతే చెయ్యాలి. అంతా నీ వల్లే. నువ్వు జాగ్రత్తగా ఉండుంటే పెళ్ళి అయ్యేదే కాదు. అయిపోయిన దానికి వేలు చూపించే ప్రయోజనం ఏముంది పెద్దమ్మా? దాని వైపు చూపించే ప్రయత్నం చేయాలి. ఇంకేం చేస్తాం? మీరొకటి మర్చిపోతున్నారు, మావయ్య గారికి నేరస్తులంటే నచ్చదు కదా. అదే మన అస్త్రం. ఎస్. చలో. హాయ్ రా, బాగున్నావా? కమ్ కమ్. ఆ ఫోటోలు ఎవరైరా హరి? పెళ్లి కూతురు తల్లుళ్ళ గారుల ఫోటోలండి. ఆశీర్వాదాల కోసం పెట్టించారు. ఎవరు పెట్టారు? నీ చేతే గంగ పెట్టించుంటుంది. తాగే మర్చిపోయి ఉంటావు. ఎవరైతే ఏం కానీ ఇద్దరు తల్లులేంటి హరి? ఏం అర్థం కావడం లేదు. లే శంకర్, తల్లి ఆవిడే. తమ్ముడు, తల్లి రాజేశ్వరి అని మనం అనుకుంటున్నాంరా. అసలు నిజమేంటో గంగ మనసులోకి మనమేమన్నా తొంగి చూసామా? అక్కా, పెద్దమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది మావయ్య గారు. ఆస్తి వస్తుంది కనుక రాజేశ్వరమ్మే తల్లంటుంది. గౌరమ్మ లేదు కాబట్టి కాదంటుంది. మంగా ఇక ఆపుతావా? తన నోరు మూస్తావేరా? ఇది అబద్ధమైతే గంగనే చెప్పమను. డబ్బు కోసం కక్కుర్తి పడే బుద్ధి నాది కాదు. అడ్డదారులు తొక్కే మనస్తత్వం నాకు లేదు. ఒకరి ఆస్తి కోసం ఆశ పడే తత్వం నాకు రాదు. అయితే నీ తల్లెవరు? అదే నిజాయితీతో చెప్పు.
నా నరాల్లో ఉండేది అదే. గంగా నువ్వు ఆగు. తెలియాలి సిద్ధు, కన్న తల్లి ఎవరో చెప్పుకోలేని దుస్థితి నాకిక ఉండకూడదు. నా తల్లి ఆత్మ క్షోభకు గురి కాకూడదు. అవును, నన్ను కన్న నా తల్లి గౌరమ్మే. మా అమ్మ గౌరమ్మే. విన్నావా తమ్ముడు? గంగా నేరస్తురాలి కూతుర్రా. ఒక హంతకురాలి కూతుర్ని కోడలుగా చేసుకున్నావు. కాదండి, గౌరమ్మ కూతురు గంగమ్మ కాదు. అవును డాడ్, డిఎన్ఏ రిపోర్ట్స్ మనం కూడా చూసాం కదా. రాజేశ్వరి గారి కూతురనే కదా ఉంది. గంగా, వాళ్ళేదో రెచ్చగొట్టారని ఎమోషన్తో నువ్వు మాట్లాడుకో. అవునమ్మా, ఇప్పటికీ నేను నిన్ను నమ్ముతున్నాను. కాదని ఒక్క మాట చెప్పు. మీరు కావాలనుకుంటున్నది చెప్తే అది అబద్ధం అవుతుంది మామయ్య గారు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసినట్టు అవుతుంది. గంగా, ఆ రిపోర్ట్స్ నేను నమ్మట్లేదు. గౌరమ్మే మా అమ్మని నమ్ముతూ ఉండాను. తానే చెప్తున్నప్పుడు మీరు నమ్మాలి మావయ్య గారు. నువ్వు నోర్మై. అసలు ఇదంతా చేసింది నువ్వు. గౌరమ్మ కూతురువి నువ్వే. డిఎన్ఏ పరీక్షలో తేలింది కదా. మీరు నమ్మండి మావయ్య గారు, అదంతా బూటకపు రిపోర్ట్స్. నన్ను తప్పించి ఏ గంగను వారసురాల్ని చేయాలని తారుమారు చేశారు. అయినా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? గంగే ఒప్పుకుంది కదా. తనను నమ్మించారు కాబట్టే తను అలా మాట్లాడుతుంది. గంగమ్మ, నువ్వు రాజేశ్వరమ్మ బిడ్డవే తల్లి. ఎవరో చెప్పిన మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఆహా, అయితే ఇప్పుడు కాదనే చెప్పమంటారా? నమ్మేస్తాము. మీరు నమ్మాలనో నన్ను మెచ్చుకుంటారనో చెప్పలేదు. కనీసం నాకైనా గౌరమ్మ తల్లి అని అందరికీ తెలియాలని చెప్తున్నాను. హోదాలు నాకు ముఖ్యం కాదు అని తెలియడం కోసం చెప్పాను. గంగా, అర్థం చేసుకోమ్మా. తల్లిని తల్లి అని చెప్పుకోవడం కూడా తప్ప బావగారు. ఇంకా కాదని చెప్తేనే తప్పు. నా స్వలాభం కోసం స్వార్థం చూసుకోలేను. నాను బంధాలకే విలువిస్తాను, సుఖాలకు బందిని కాను. ఎవరు అవునన్నా కాదన్నా గౌరమ్మే మా అమ్మ. నేను నమ్ముతున్నాను. గౌరమ్మ రక్తాన్నే నేను. పోయిందిరా. పరువు పందిట్లో అందరిలో నిలువునా పోయింది. ఒక నేరస్తురాలి రక్తాన్ని నీ రక్తానికిచ్చావు. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న గౌరవ మర్యాదలు మంట కలిసిపోయాయి. ఏం చేస్తావు? డాడ్, నువ్వుండు సిద్ధు. గంగే అంత స్ట్రాంగ్ గా గౌరమ్మే నా తల్లి అని ఒప్పుకున్నాక ఇక నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పినా మావయ్య గారు నమ్మరు. ఆ ఛాన్స్ పోయింది కదా మావయ్య గారు. మామయ్య గారు, మా అమ్మ తప్పేం చేయలేదు. ఆపో ఆపో.
ఇంకా నువ్వేం చెప్పకో. డాడ్, ఏంటి గంగమ్మ ఎట్టా చేసావు? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా మావా. ఇక నీకు ఎలా చెప్పాలి గంగా? ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏమవుతుందో? ఇక మనకి కష్టాలు ఉండవనుకున్నాను, మళ్ళీ మొదలయ్యేలానే ఉన్నాయి. అవును, నన్ను కన్న నా తల్లి గౌరమ్మే. నేను నమ్ముతున్నాను, గౌరమ్మ రక్తాన్నే నేను. రండ్రా. రండి. ఆగండి, ఆగండి. నాన్నా, ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడినా నా మీద నీకు ఏ మాత్రం గౌరవ మర్యాద లేవని నేను డిసైడ్ అయిపోతాను. చెప్పేశావు కదా, నా ప్రతిష్టని అందరి ముందు గంగలో కలిపేశావు కదా. ఒప్పుకున్నాక ఇంకేం చెప్పి ఒప్పించాలని ఇక్కడికి వస్తున్నావు? రేయ్, నా సమస్య తను జమీందారు కాదనో తనకు ఆస్తులు లేవనో కాదు, ఒక నేరస్తురాలి కూతురని. తాళి కట్టావు కదా అని నేను సర్దుకుపోలేను. కళ్ళ ముందు కనపడుతున్నా పోన్లేని వదిలేలేను. మచ్చలేని నా వంశానికి నేను మచ్చ తీసుకురాలేను. అలా అని తెగదెంపులు చేసుకోమని నేను చెప్పలేను. నా ఇంట్లో అయితే నేను ఉంచుకోను. వెళ్ళిపోండి. వెళ్ళండి. హరిగారు, అమ్మమ్మా, అంతా విన్నానే. ఇందుకే నన్ను రానివ్వకుండా ఎవరు కుట్ర పన్నుతున్నారని అర్థమవుతోంది. నా మనోరాలి పెళ్లిని చూసుకోకుండా చేశారు. కలిసిన వాళ్ళని లేనిపోనివి సృష్టించి మళ్ళీ విడదీయాలని చూస్తున్నారా? దేవుడనేవాడు ఒకడున్నాడు. మంచి వాళ్ళని పదే పదే బాధిస్తే క్షమించడు. ఏం మాట్లాడుతున్నారు జగదీశ్వరి గారు? మేమేదో చేసినట్టు అంటున్నారే? గౌరీ మా అమ్మే అని అందరి ముందు తెగేసి చెప్పింది మీ మనవరాలేనండి. అదే కదా ముందు నుంచి అది చెప్పేది. పెంచిన మమకారానికే తల్లి అంటోంది, కన్న తల్లి కాదు అని మీరంటే ఎలా జగదీశ్వర్ గారు? ఎవరు అవునన్నా కాదన్నా గౌరీ రక్తాన్ని నేనే అని అమ్మాయి చెప్తుంటే. అవునమ్మమ్మా, చెప్పాలంటే గంగ నీకు మనవరాలు కూడా అవ్వదు. హరిగారు, దానికేం తెలుసండి? డిఎన్ఏ రిపోర్టును మించి వేరే ఉంటుందా? అది మీరు చూడలేదా?
దాన్ని గంగే నమ్మడం లేదు కదండి. మీకు అర్థం కావట్లేదు. ఒక హంతకురాలి కూతుర్ని మీ మాటలతో మసిపూసి మారడికాయ చేసి మా మీద రుద్దాలని చూడకండి. ఆ మాట అనకండి. మా గౌరమ్మ హంతకురాలు కాదు. కాకుండానే జైలు జీవితం గడిపొచ్చిందా? తన పరిస్థితి అట్లాంటిది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కథలు చెప్పకు. నేను చెప్పేది నిజం. సాక్ష్యం ఏంటి? మీ అమ్మ హంతకురాలు కాదు అనటానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతున్నాను. టెర్రరిస్టు బిడ్డని అడిగినా నా తండ్రి అమాయకుడనే అంటాడు. మాటలు కాదు, ఎవిడెన్స్ కావాలి. ఉంటేగా. నిరూపిస్తే, సాక్ష్యం చూపిస్తే. ముందు చూపించి గంగా. అట్టగే మామయ్య గారు. అట్టాగే అని ఇంట్లోకి వచ్చేయాలని చూడకు. నిరూపణ అయ్యే వరకు నువ్వు నేరస్తురాలి కూతురువే. కాదు మహాదేవి గారు. రుజువు కావాలండి. అప్పటి వరకు మీరు నా గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు. హరి గారు! అమ్మమ్మ నువ్వు ఉండు. మామయ్య గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఆయన అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవద్దని ఎట్టన్నారో, పడ్డ నింద నిజం కాదని, నా వల్ల వంశ పరువు ప్రతిష్టకు మచ్చ రాలేదని నిరూపించాకే ఆయన అంగీకారంతోనే నేను ఇంట్లో అడుగు పెడతాను. అప్పటిదాకా ఎక్కడుంటారని? లోపలికి రావద్దు అన్నారు గాని బయట ఉండొద్దు అని అనలేదు కదా బావగారు. అంటే ఏంటి? రోడ్డు మీద కాకా హోటల్ పెట్టినట్టు గుడారం వేసుకొని కాపురం పెడతారా? తీసిన పరువు చాలదా? పోయిందని మొత్తుకుంటున్నారుగా, ఇంకా తీసేదేముంది? అయినా సరే అదేం కుదరదు. బార్డర్ లోపలే ఉండాలి. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడుంటారు? పనోళ్ళకని రూమ్ కట్టించాం కదా, అందులో ఉంటారు. ఏం గంగా, ఉండలేవా? మహాప్రసాదం. గంగా, పడిన కష్టాలు చాలవనా? కష్టాలొచ్చేవి ముందు సుఖాలొత్తాయని చెప్పడానికి అమ్మమ్మ. భయపడితే అవి ఇంకా బెదిరితాయి. ఈ గంగా భయపడదమ్మమ్మా. తాడో పేడో తేల్చుకుంటాది. గౌరమ్మ నిర్దోషి అని నిరూపిస్తాది. అప్పుడే హారతద్దుకొని లోపలికి అడుగు పెడతాది అంగీకారంతో. వెళ్ళండి. సిద్ధు పద. అమ్మ గంగా, అమ్మ గంగా, గంగా! పెద్దమ్మ, దాన్ని బార్డర్లో కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదు. పెళ్ళైనాక ఆడపిల్ల ఉండాల్సింది మెట్టినింట్లోనే. వసతులు కాదు ముఖ్యం, విలువల్ని కాపాడడం ముఖ్యం. ఏం విలువలే? అవి నిన్నేమన్నా కాపాడుతున్నాయా? చెడునైగా అందరం ఎక్కిస్తున్నాయి.
అబద్ధాన్నిగా నిన్ను నమ్మిస్తున్నాయి. నా నమ్మకం నాది. అయ్యో సరే, నువ్వు నమ్మిన నమ్మకంలోనే ఉండు, కానీ ఇక్కడ ఇలా కాదు. ఒరే సిద్ధు, నువ్వైనా చెప్పరా మన ఇంటికి వెళ్ళిపోదామని. తన నిర్ణయం కరెక్టేనమ్మా. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే తెలివి తనకుంది. ఇంకా కష్టాలంటారా, మాకవి అలవాటైపోయాయి. మేము ఇక్కడే ఉంటాం. అయ్యో, మీకింకా ఎలా చెప్పాలరా? అమ్మమ్మ, మా గురించి నువ్వు బాధపడుకో. బాధపడక సంతోషంగా ఎలా ఉండగలనే?